ఈ యొక్క ఆరుద్ర నక్షత్రము మనకు మంగళవారం రోజు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే వివాహానికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి వారు కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు కానీ, అదేవిధంగా సంతానం కోసము ఇబ్బంది పడేటువంటి వారు కానీ, ఈ రోజు నాడు ఈశ్వరునికి అన్న పూజను నిర్వహించడం వల్ల వీటి నుంచి అధిగమించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా సంతానం కోసం ఏమిటి అంటే చక్కగా కూడా అన్నముతో శివలింగాన్ని చేసుకొని దానికి చక్కగా కూడా షోడశోపచార పూజ చేసి 108 నామాలు చెప్పి ఈశ్వరునికి కొబ్బరికాయను నివేదన చేసి మరొక కొబ్బరికాయలో ఆ, చక్కగా కూడా నిండుగా కూడా ప్యూరు నేతితో దీపారాధన కొబ్బరి దీపం పెట్టి అదేవిధంగా కొబ్బరి అన్నము నివేదన చేసి ఈ పానమట్టం ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో దాన్ని ఎగ్జాక్ట్‌గా కూడా తీసి భుజించడం వల్ల అంటే పూజ పూర్తయిన తర్వాత